यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतास्तन्वन्ते दिव्यस्तवै वेदै साङ्गै पदक्रमोपनिषद गायन्ति यं सामगाः ध्यान अवस्थितेन मानसा पश्यन्ति यं योगिनो यशान्तं नाविदुसुरासुरगणः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ఆరుడ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధార్థ స్వామి పాద పద్మములని శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామిల పాద పద్మములని స్మరించి తత్స్వరూపమైన భగవతాన్ సరస్వతి మహాస్వామికి అభివందించి పరమాత్మ స్వరూపులారా, భజగోవిందం జగత్ ప్రసిద్ధమైన గ్రంథము. ఈ దాన్ని జగద్గురు శంకరాచార్య ఏమప్పంటే మోవ ఉద్గార. నేను మును పైల శ్లోకంలో చెప్పిన మోవ ఉద్గారం అని దీని పేరు. ఒక్కొక్క వ్యక్తిని చూసి వాళ్ళ గుణాలను చూసి ఆచరణను చూసి మూఢతని చూసి పాడిన పదాలు ఇవి. వేదాంతంలో ఉన్న సారంని పద్య రూపంలో జనసామాన్యంకి తెలియలే ఆడుకుంటూ పాడుకుంటూ జ్ఞానం ఏమప్పంటే బోధించి ఆ జ్ఞానము కలగలందరికీ జనసామాన్యులకి సర్వసామాన్యులకని ఈ గ్రంథంని రచన చేసినాడు. ఈ 32 శ్లోకాలది భజ గోవిందం. నేను మొన్న చెప్పిన పైలచుడు భజ గోవిందం అంటే ఏమి, దాని మహిమ, ఆ పేరు అర్థము 4 విధాలన్నీ. ఆ దానిలో నా పైల శ్లోకంలో ఏమనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సాంప్రాప్తే సన్నిధికలే నహి నహి రక్షితే డుక్రుంకరణే అని వ్యాకరణ పండితులకు చెప్పా. ఏమని పండితులారా, వేదలు ఉపనిషదులు శాస్త్రాలు అవి మహాత్ములు ఏనికి రచన చేసినారంటే మనిషి దానిని ఓది ముక్తుడవ్వాలని, జ్ఞానంని తెలుసుకున్నాలని చేసినాడు. కానీ మీరేం చేసినారు పండితులు అంటే కేవలం పాండిత్యం గురించి వేదాలు వ్యాకరణంని అభ్యాసం చేసి నేర్పి ఆ దానిలో నుండి ధనంని తీసుకొని ఆ భౌతిక వస్తువులని ఆశ చేస్తుంటారు కదా. మీకు ఆ దాన్ని పట్టించినా దాన్ని మీరేమప్పంటే నేర్చినా సార్థం కాదు. ఎందుకంటే మృత్యు వచ్చినప్పుడు అది ఏం చేయనికి రాదు, రక్షించది ఈ వ్యాకరణం కానీ నీవు చేసిన సాధనలు అని పండితులకి బోధించా పైల శ్లోకం. ఇది ఏనిక్కినాలంటే సాధకులు శంకరాచార్య ప్రతి ఒక్క మనిషి వెత్త ఈ పండితులు చెప్పే పైల శ్లోకంలో. ఈ 2వ శ్లోకంలో ఏం చెప్తాడంటే ఎవరైతే ధనం మీద ఆశ ఉండదు కదా, ధనం మీద ఊళ్ళకి చెప్తాడు. 3వది ఏమప్పంటే కామికలకి. పైల శ్లోకం చెప్పింది జ్ఞానిలకి. ఈ పది ఏం చెప్తున్నాడు మధ్యమలకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మూఢాజయీ ధనగం తృష్ణం కురు సద్బుద్ధి మనస వితృష్ణం ఎల్లాభాసే నిజకర్మపాతం వీతం తేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నాడు. ఆయనకి రాగం మీద పాడలే, నాకు రాగం లేదని పద్యాలంట. వీడు ఏం చెప్తున్నాడా, మూఢ జయహి ప్రతి ఒక్క శ్లోకముల మూఢ మూర్ఖుడా అని అన్నాడు. అతని వ్యత జగద్గురు గురువుల వ్యత ఏముంటుందంటే ఈ నాశ్వరమైన సారరహితమైన జగత్తు విషయాలమే ఇంత మనిషి ఉడుకులాడుతాడు. అది ఫలం ఇయ్యది, క్షణిక సుఖం ఇస్తుంది, దుఃఖం ఎక్కిస్తుంది. తెలిసి కూడా తెలియనోళ్ళకపోతాడు కదా అని ఆ క్రోధముని పెట్టుకొని మూర్ఖ అని అన్నాడు, సంబోధన చేసినాడు. ఈ మూర్ఖ మూఢ అని. ఈ విషయంలో ఏం చెప్తాడు 2వ శ్లోకంలో అంటే మూఢజయీ ధనగం తృష్ణం. ప్రతి ఒక్క మనిషికి ధనప్రాప్తి కావాలి అని ఇచ్చి ఉంటుంది తృష్ణం. ఇతనేం చెప్తాడు, ధనం అనే దాన్ని ఇడిచిపెట్టు. ఇవి ధనం విడిచి జగత్ ఎట్లా నడుస్తుంది? ధనం మూలం జగత్. ధనం లేకుంటే జగత్తు నడవది, ఏమేమి ఉండదు. ధనం మీదనే అందరిది ఉండదు. ఇచ్చ ధనం అనగా ఏమి? ఈడేమంటున్నాడు స్వామి, మూఢాజయీ ధనగం తృష్ణం. దాన్ని ధనం అనే దాన్ని కేవలం నువ్వు దుడ్లు అనుకున్నాకు. ధనం అంటే కొందరికి ఏమవుతుందంటే పైసా, మనీ, బంగార, భూమి అనుకుంటారు. లేదు, ధనం అనగా యాదానికి ధనం అంటారంటే లక్ష్మి అని ధనం అని పేరు యాదానికి ఉంటుందంటే దాని అర్థమే మూలమైంది.
మన లక్ష్యానికి సాధించడానికి సాయం చేసే వస్తువులు ఏమి ఉండవు కదా. ఒకటి పైస కానీ, పదవి కానీ, ప్రతిష్ట కానీ, మీ విద్య కానీ, అవన్నిటికీ ధనం అని పేరు. ధనం ఆ ధనం అంటే ఏముంటుంది, ధనం వెనుకిడమన్నాడు. ధనం చేయరాదా, ధనం బేకలేదా, ధనం ఎవరికి, ధనం నుంచి కదా అంతా నడిచేది. ఇతను ఏమంటున్నాడు, ధనగం తృష్ణం, ఆ దాని మీద ఆశ పెట్టు, అత్యాశ పెట్టకు. ధనము ఏమిటికి బేకప్ అంటే లోక వ్యవహారం నడవనీకే ఆ ఇచ్చలు ఇచ్చలే ఉండవు కదా, బహిర్ముఖమైన ఇచ్చలని పూర్తి చేసుకునికే నీవు ఆశ చేస్తుండవు. కానీ అది అత్యాశ ఉండరాదు. అతి ఆశ ఏముంటుందో ధనం విడవని ఆశాలు చెప్పవు. ఎందుకంటే ఈ శివాశ ఉపనిషత్తు చెప్పింది ఏమని, ఈ శివాశమిదం సర్వం జగత్యాం జగత్ తేన తెత్తేన భుంజిత మాగృదా కశ్యసిదం ధనం అన్నది. ధనముని ఇడువనలేదు. ఈశ్వరుడు చేసినవి అన్నీ నీవేమీ లేవు. నీవు చేసిన పుణ్య ఫలితము సుఖలు, భార్య పిల్లలు ఇవన్నీ ఇచ్చేది. ఆ దాన్ని నీవు అతన్ని తెలుసుకునికనే ఓడుకో, అప్పుడే అది నీకు ఫలిస్తుంది. కానీ కేవలం నీవు దాని వెనక ఉండేటి ఉద్దేశం ఏమిటి, ధనం వెనక ధనముని ఇడువు అని ఆ శాస్త్రం చెప్పదు. ధనం మూలం ధనం బేకు. కానీ స్వామి ఏం చెప్తుండే, ధన పిపాసులు, ధనం మీద ఉన్న ఆశ, అతి ఆశ ఏముండదంటే అది మిమ్మల్ని జడుపుతుంది. ఏం చేస్తుంది అది ఆశ? నువ్వు ధనం మీద ఆశ ఏనికి పెట్టినావు, వాసన. నీకు ధనం బేకైంది దేనికంటే స్త్రీలను చేసుకునేకే, పదవి ప్రతిష్ట. ధనము ఏమిటంటే ఒక వ్యక్తికి మూడవ శక్తి. ఉనికి జన్మం ఇచ్చినాడు దేవుడు, ఇల్లు అన్నీ ఇచ్చింటాడు. కానీ ధనం మీద ఏనికి ఆశ పెట్టినారు అందరంటే ఆ ధనం నుంచి వాడు కోరేడు అన్నీ తక్షణం దొరకవచ్చు. కోరుతాడు ఏమిటిదంటే వాసన. ఆ ధనం నుండి కొనేది ఏమిటిదంటే ఇంద్రియాల సుఖముని ఎట్లా పొందలే అనేటి ఒక ఆశ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఒకరు వకీలు చదివినాడు, ఇప్పుడు వకీలు చదివి ఏం చేస్తాడు, పెద్ద కీర్తివంతుడే ధనవంతుడే. ఆ ధనం నుండి కొనేది ఏమిటిది, తాన వాసనాపూర్తికైన వస్తువులే కదా. ఓ స్త్రీ కానీ, ఇల్లు కానీ, చేను కానీ, పదవి ప్రతిష్ట. ఓ రాజనేత అతను ఏం చేస్తాడు, ఆ పదవి ప్రాప్తి అయిన మనక ఆ ధనంని తీసుకొని ఏం చేస్తాడప్పంటే ఆ దానంటే కూడా అది వాసననే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిలోన వాసన తృప్తికే ధనం బేకు అనే కోరిక ఉంది కదా, ఆ కోరికను పోగొట్టుకో. ఇతను చెప్తున్నాడు ఏమి స్వామి, ఏమిడిది, ఈ శ్లోకాలు బాగుంటాయిరా ఇంటే. జనసామాన్యులకి జ్ఞానమయ్యి వ్యవహారంలో ఇవన్నీ అనుభవంకి వస్తాయి. అదాన్ని చెప్పినాడు స్వామి. కాశీకి పోయేటప్పుడు చూసి చెప్పినాడు, మూఢాజయీ ధనగం తృష్ణం కురు సద్బుద్ధి మనసవి తృష్ణం. నీ వాసన పూర్తి కొరంకి ఆ ధనం బేకంటుండవు కదా, ఆ వాసన అనేటి దాన్ని ఇడిచిపెట్టు. ఎందుకంటే ధనము చెడ్డది కాదు. సక్రేశ్వర స్వామి రాసినాడు, ఏమని రాసినాడు సక్రేశ్వర స్వామి, బుద్ధి కెట్టదు అని రాసినాడు. బుద్ధిలోన నీది విషయములు ఉన్నాయి, ఏమి వాసన. ఆ బుద్ధిని నువ్వు సుధరించ, దాన్ని నువ్వు మార్చుకో. ధనంలోని ఎప్పుడు రాసలేరు ఇది పాపిది, శ్రీమంతుంది, ఇది అని. అది కొనిపిస్తుంది అంతే నీకు. సో దానికే దృష్టి, స్త్రీలోన దోషం లేదు, దృష్టిలోన దోషం ఉండదు. జగత్తులోన దోషం లేదు, బుద్ధిలోన దోషం ఉండదు. ధనములోన దోషం లేదు, ఆ ధనం వెనుక దాపెట్టుకున్న వాసనల దోషం ఉండదు. సో అతను ఏముంటాడంటే కురు సద్బుద్ధి మనసవి తృష్ణం. ఏ మూర్ఖులలా ధనంని కోరుతుండవు ఎందుకు, కేవల నీ తృష్ణ, నీ ఆశ, నీ ఆకాంక్ష, నీ వాసన తృప్తి చేసుకుని కోరుద్రా. తో నీవేం చెయ్యి, కురు సద్బుద్ధి మనసవి తృష్ణం. తో నీవు ఆ మనసుని, ఆ దాని మీద ఉన్న ఆశని తీపియి, వాసనలోన ఉన్న ధనం మీద ఉన్న దాన్ని తీపిచ్చి మంచి విచారాల, కురు సద్బుద్ధి, మంచి విచారాలను తెచ్చుకో. ఎందుకంటే నీలోన చెడ్డ విషయలిగిన ఉంటే బుద్ధిలోన, తో నీకు ఆ ధనం బేకవుతుంది. నీ బేకని ధనం కొనకే మన చేస్తాడు వాసన. మంచి మంచి తపస్విలు, యోగులు, జ్ఞానిలు, సాధకులు, ఆధ్యాత్మికులు అని పోతాడు.
దానికే స్వామి అనేది ఏమంటే రీ సద్బుద్ధి కురు సద్బుద్ధి మనసి తృష్ణం, మనసుకు చెప్పు ఈ వాసనలు వద్దు. మనం మనసులోన మంచి విచారం తేపు, సత్కర్మం చేయి. సత్కార్యం నుండి ధనంని అర్జం చేయి. ధనం చేయొద్దని చెప్పలేదు, శాస్త్రమే చెప్పింది. ధర్మ అర్థ కామ మోక్షాన్ని, మోక్షం పెట్టు కనుక ధర్మ అర్థ కామ. ధర్మం అంటే ఆచరణం, ధర్మం అంటే దానం చేసేది, ధర్మం అంటే జీవనం. నువ్వు ధర్మం అంటే ఒక విధి అనుకునకు, ఒక సాంప్రదాయం అనుకునకు. ధర్మం అంటే పూర విశ్వమే దాని ఆధారం మీద ఉంది. ధర్మమే అందరికీ ఆధారము. ధర్మంలోనే అందరు ఉండరు, దేవుడు కూడా. ధర్మం నుంచి నువ్వు ధనముని, ధర్మ అర్థ. అర్థం అంటే అర్జితం చేసేది, సంచితం చేసేది. కానీ అది ఎట్లా చేయలే? అర్జితము, ప్రాప్తి, జమ, అర్జనం చేశాడు. అర్థ అంటే అర్చన, ప్రాప్తి, జమ చేసాడు. దానికి అర్థ అంట. ధర్మ అర్థ కామ ఇచ్ఛ. ధర్మం నుంచి నీవు ధనమని కానీ నీ ఇచ్ఛ పూర్తి చేయడానికి ఏమేమి వస్తువులు ಬೇಕో అవన్నీ తెచ్చుకో, అవన్నీ పెట్టుకో. కామం చేయి. ఏం కామం? ధర్మం నుంచే, ధర్మం అంతర్గత ఉన్న వేద నిషేధమైన కర్మలను విడిచిపెట్టి వేదవీతమైన కర్మములను ఎప్పటి చేస్తా అని సంకల్పం చేయి. కురు సద్బుద్ధి మనస వితృష్ణం. మనసుకు చెప్పు ఏమని? ఈ వాసనలు ఈ కామంలో జిక్కబడితే పోతుందంతా. దాని మీద ఉన్న తృష్ణ అతి ఆశ విడిచిపెట్టు. ఇంకా మనసుకు వాసన నుండి రహితం చేయి. వాసన రహితం అవ్వాలంటే మనసు ఏం చేయగలుగుతా? మనసుకు ఏదైనా విచారం కావాలి. బుద్ధికి మనసుకు కొత్తది బేకు. మనసు వాస్తవికమైన మనసు స్వరూపం ఎవరికి తెలియలేదు. ఎందుకంటే మనసు లేదా భావనాత్మకం, మనసు సంకల్ప వికల్పం. మనసు ఏమంటే మనసి తరంగాలు. ఆ సూక్ష్మమైంది, అతి సూక్ష్మమైంది మనసు. అది ఏం చేస్తుందంటే నూతనమైన విషయాలని కొత్తగా కోరుతుంది. అది జగత్తులో ఏమేమి కొత్తగా వస్తావో కొత్త చూస్తుందో అదాన్ని అనుకుంటుంది. అది వర్తమానంలో ఎప్పుడు ఉండలేదు, భవిష్యంలోనే దాని జీవనం. వర్తమానంలో అది రాదు, వెనక్కి ముంగల్నే ఉంటుంది. అది ముంగల ఉంటుంది. ఎందుకంటే మనిషిని ముంగలు తీసుకుపోతుంది, ముంగల్ ఆలోచన చేపిస్తుంది, ఆశల మనిషిని బతికిపిస్తుంది. ఇది నీతి చెప్తుంది. కానీ ఆధ్యాత్మిక ఏమంటుంది? నీ ముంగది నీకు తెలియదురా. రేపు మృత్యు ఉండొచ్చు, రేపు యాక్సిడెంట్ ఉండొచ్చు, రేపు దుఃఖం రావచ్చు, రేపు ఏమిటి నీకు తెలియదు. త్రికాల జ్ఞాని కాదు నీవు. నీ జీవత్వం అల్పబుద్ధి ఉన్నదానికి ఇప్పుడు బతుకు ఈ పొద్దు, ఇదే సత్యం ఈ పొద్దుడిదే అని అది వర్తమానానికి తీసుకురావని కావది మనసుని అని. ఆ మనస్సుని స్వామి ఏమంటాడు? సద్బుద్ధి మనస వితృష్ణం కురు సద్బుద్ధి. ఆ మనసుకి మంచిది నేర్పు. ఈ చెడ్డదాన్ని వాసనలను ఇడిపించి విచారం ఉత్పన్నం చేయి. ఏమి మంచి విచారాలు? సుబోధము, సుబోధ అంటే మంచి బోధ, సువిచారము మంచి విచారం, సుమతి మంచి మతి స్థిరమైంది, సుమతి. అవన్నిటిని తెలుపుదానికి ఏమిటి? నీతి శాస్త్రాన్ని, వేదాంతములని, పరబ్రహ్మ స్వరూపమని, ఈ ఉపనిషేదులని, గీతని, దానికి మంచి విషయాలను నేర్పు. మంచిది నీవు నేర్పినావంటే, మంచి విచారం చేసినావంటే దానిలోన ఉన్న వాసన ఏమంటే పోతుంది. మనసుగిన కాలుండే మనసుకు ఏమైనా చెప్పించడం ఉంటుంది. మనిషి ఇప్పుడు ప్రవచనలు ఉండరు మీరు ఇప్పుడు అది మీ శరీరం ఈడ ఉండదు, అది ఈడ ఉంటుంది. కానీ ఈ మనిషి ఆడనొక్క కాడ ఉండొచ్చు, ఆధ్యాత్మికలన్నా ప్రపంచంలన్నా. తోడు ఆడ ఉంటాడు, అదే విచారం చేపించి అదే దాన్ని ఎక్క చెప్పిస్తుంది. 24 గంటలు 23 గంటలు జగత్తుదే చింతన ఉంటుంది దానికి. 1 గంట మీరు ఎవరు ఆధ్యాత్మిక సాధనలు పుణ్యాత్ములు విచారం చేస్తారు కదా, సత్సంగం చేస్తారు కదా, ఆ సత్సంగ ఫలం ఏం చేస్తుంది అంటే అతన్ని విఘ్నాల నుండి దక్కిస్తుంది. 1,000,000 విఘ్నాలు ఉన్నాయి, ఒక్క విఘ్నమే చాలు మనిషిని పాడు చేయడానికే. కానీ సత్సంగం చేసేదానికే ఆ విఘ్నాలని సీమెలాగా చేపిస్తుంది. సీమె వచ్చి కొరికిపోయినలాక ఏం అవలేదు. ఇది దాని ఆధ్యాత్మిక ఫలం. ఇది సత్సంగ సద్విచార ఫలం. ఇది దానికి స్వయం శంకరాచార్య ఏం చెప్తున్నాడంటే, మహాత్ముడు చూడు నాయన, మూఢాజయి ధనగం తృష్ణం కురు సద్బుద్ధి మనసవి తృష్ణం. నీవు ఆ ధనమునే పిపాంస, ధనము ఆశ విడిచిపెట్టు. ధనం ఏమిటంటే భౌతికమైంది, పదార్థాల పూర్తి చేసేటి ఒక సాధనము. అది సాధనం సాధ్యం కాదు. అది పరుపు కొనిపిస్తుంది, మంచం కొనిపిస్తుంది, పొలం కొనుక్కొనొచ్చు, నిద్ర కొనికి రాదు.
అది నీకు అన్నం కొనిపిస్తుంది, ఆకలి దాని చేతిలో లేదు, నిద్ర దాని చేతిలో లేదు. ఇవన్నీ ఏమి ఉండవు కదా, కొన్నికి రాని విషయాలు ఉన్నాయి. నీవేమనుకుంటావు ధనం నుంచి సుఖమవుతుంది అనుకుంటావు, మూర్ఖుడా, కాదు. అది నీకు కేవలం సాధనమైంది. ఒకవేళ నీ వద్ద మంచి విచారం ఉంటే బాగా, లేకుంటే వాసనలు నిన్ను జికేసి ఇది పాడు చేస్తుంది నాయన. దానికే కురు సద్బుద్ధి మనస వితృష్ణం. మనసుకి మంచి మాటలని చెప్పు, ఆ దానికి బుద్ధికి మంచి చెప్పుకుంటూ ఉంటే అది ఏం చేస్తుంది, సత్కర్మలను చేస్తుంది. ఆ సత్కర్మల నుండి వచ్చేటి దాన్ని నీ ఉపార్జిత, ఆ దాని నుండి వచ్చిన ధనము నీకేమంటే రోగాలు రాకుండా, నువ్వు తిన్న అన్నము నేను అరగొడుతుంది, నీకు అన్ని ఫలమిస్తుంది. సత్కర్యల నుండి చేసిన ధర్మం నుండి ఆచరణం చేసి వచ్చిన ధనము నుంచే నువ్వు ఉపార్జనం చేయి, నిర్వాహం చేసుకొని. ఎందుకంటే ధనం ఏం చేస్తుంది కొత్త, ధనం నుండి అనేక విఘ్నాలు వస్తాయి, చిత్తంని జడుపుతుంది. అది ఆ చిత్తం ప్రసన్నం ఉండాలన్నప్పుడే నీ సత్కార్య మన ఆధ్యాత్మిక ధర్మసంగతమైన ఉపరిజితం చేసిన ధనము నుంచి ఉంటే చిత్తం నీకు ప్రసన్నంగా ఉంటుంది. చిత్తంని అప్పుడు ప్రసన్నం పెట్టు, ఏనికి ఆ ఆనంద స్వరూపమైన పరమాత్మని నీకు ప్రాప్తి చేసుకునేది ఉండదు. ఈ క్షణిక వాసనలు, క్షణిక విషయాలు, క్షణిక ఆనందము నిన్నేం చేస్తుంటే పరమానందం నుండి విముక్తి చేసి పెడుతుంది. ఆడు నుంచి విముక్తి అవ్వకు. పరమాత్మ ప్రాప్తి కింద పెద్ద వస్తు జగత్తులో లేదు. పరమాత్మ ప్రాప్తి అందరికీ పెద్దది. ఇక పరమాత్ముడు దొరికిన ఇంకేం అడుగుతావు, నువ్వు అడిగేడిదిగే మూర్ఖతనం. పరమాత్మ ప్రాప్తి అయిన మలకగా చిన్న వస్తువులను అడుగుతాడంటే ఇక జ్ఞాని కాదు. ఆ పరమాత్మ ప్రాప్తి కింద పెద్దది అది లే జగత్తులో నువ్వు ఏదైనా సాధించచ్చు అనుకుని ప్రయత్నం చేస్తే పరమాత్మ చేయనికి రాదు ప్రాప్తి. ఆ దానికి పరమాత్మ ప్రాప్తికి దానికి ఏమన్నాడు, కురు సద్బుద్ధి మనస వితృష్ణం ఎల్లా భాసే నిజకర్మపాతం వీతం తేన వినోదయ చిత్తం. ఈ రీతికన్నా కానీ నీవేం చెయ్యి, అన్నీ ప్రయత్నం చేసి ప్రయత్నంగా నిజమైన కర్మములని రూఢమైన ధర్మాధీనమైన దాన్ని నీవు సంచితం చేయి. అప్పుడు నీ చిత్తం ప్రసన్నం ఉంటుంది. మరి నీ చిత్తం ఏమప్పంటే ప్రసన్నమైతే వినోదయ చిత్తం, లేకుంటే చిత్తం ప్రసన్నం ఉండలేదు. దొంగతనం చేసినోడిని, లంగతనం చేసినోడిని, ఎవరైతే వ్యభిచారములు చేశారో కదా, సుళ్ళాడతాడు, బెదురుతాడు, జ్ఞానిల ముంగలికి రాడు, అది బెదిరిస్తుంది, అది దుఃఖం చేస్తుంది, వినోదం చేయది. వినోదం ఎవరు ప్రసన్నత, వినోదం అంటే ప్రసన్నం. ఎవరైతే అధర్మం నుండి సంచితం చేసి జీవన యపన చేస్తాడంటే అతని చిత్తం చంచలం ఉంటుంది, ప్రసన్నం ఉండలేదు, వినోదం అనేది ఉండలేదు అతనిలోన. దానికి ఏమంటాడో ఎల్లా భాసే నిజకర్మ పాతం వీతం తేన వినోదయ చిత్తం. ఆ ధర్మం నుంచే ప్రయత్నం చేసి నీవేమంటే ధనముని సంచితం చేయి. ఆ ధనం నుంచే సద్బుద్ధి మనసు తృష్ణం చేసుకో, మనసుని లయం చేయి, స్థిరం చేయి. అప్పుడు నీ మనసు ఏమవుతుంది, చిత్తం ఏమవుతుంది అప్పంటే వినోదంగా ఉంటుంది. వినోద చిత్తం, చిత్తం అనేది జగ్గి పెద్దది. అంతఃకరణం లోపల ఇక్కడ మనసు, మళ్ళీ ఇక్కడ ఏం చెప్పినాడు గుర్తున్నది, 2 విషయాలు వచ్చినాయి. మన చిత్తం, మనస వితృష్ణం 2. అంతఃకరణంలో 4 ఉన్నాయి, మనోబుద్ధి చిత్త అహంకారం అని. గీతలో 2 చెప్పినాడు, మన బుద్ధే అంతఃకరణం అని చెప్పినాడు గీతలో. అష్టప్రకృతిలోన 2 ఉన్నాయి. అంతఃకరణం నాడు ఎట్లా చెప్పినంటే మన బుద్ధి ఆడ చెప్పినాడు. ఇక ఉపనిషత్తులు ఏం చెప్తామంటే మనసే బుద్ధి ఈ 2 ఒక్కటే, చిత్తము అహంకారం ఈ 2 ఒక్కటే అని ఆ 2ని కలిపి చెప్పింది. యోగశాస్త్రం ఏం చెప్పింది అప్పంటే చిత్తమే మనస్సు, మనసే బుద్ధి, బుద్ధే అహంకారం. అక్కడ చిత్తం ఒక్కడే చెప్పింది యోగశాస్త్రం. యోగం చిత్త నిరోధం అని, మనోనిరోధం అనలేదు, బుద్ధి నిగ్రహం అనలేదు, అహంకార నిగ్రహం అనలేదు. ఈ దానికి యోగం ఏం చెప్తే చిత్తం. ఈడ శంకరాచార్య 2 చెప్తున్నాడు. చిత్తం అనగా బుద్ధిలోన
అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన ఏం చేస్తుందంటే నీ మనసుని పాడు చేస్తుంది. నీ మనసు ఏం చేస్తుంది అంటే అప్పుడు అధర్మంకి ప్రవేశమవుతుంది, వాసనంని మార్గంని పట్టుకుంటుంది. దీనికే మూఢాజై ధనగ తృష్ణం. ఈ మూర్ఖులు ఏమప్పంటే ధనం ఆశ పెట్టుకొని ఆ వాసనా తృప్తికి ఎవడు ధనం ఆచరణం చేస్తుండర్రా. సత్కార్యం నుండి సద్బుద్ధిగిన ఉంటే ఇది నిన్ను బంధియది. నీది ఏమవుతుంది అంటే చిత్తం ఏమంటే ప్రసన్నంగా ఉంటుంది, వినోదయ చిత్తం అని ఈ 2వ శ్లోకం ఏం చెప్పినాడు కదా స్వామి. ఎవరికి చెప్పినాడో ధనపిపాప్సులకి, లోభిలకి, ధనం మీద ఆశ ఉన్నోళ్ళకి చెప్పినాడు. ఏమిటిది ఈ 2వ శ్లోకం. 3వ శ్లోకం ఏం చెప్తాడు? నారీ స్తంభర నాభీదేశం దృష్ట్వా మోవావేశం యతన మాంసవాది వికారం మనసే చింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక 3వ శ్లోకం ఏం చెప్తున్నాడు గుర్తున్నదప్ప. కామికలకి పైలో చెప్పింది జ్ఞాని, 2వది ధన ఆశ ఉన్నోళ్ళకి, 3వది ఏం చెప్తున్నాడే నారీ స్తంభర నాభీదేశం దృష్ట్వా మాగా మోవావేశం యతన మాంస ఆది వికారం మనసి విచింతయ వారం వారం అన్నాడు. ఈ శరీరంని చూసి యోగశాస్త్రంలా సూక్ష్మం తంత్రశాస్త్రం ముందు చెప్పిన విజ్ఞాన భైరవుల ఇన్నరో లేదు ఈడికోదాం. ఈ శ్లోకం అర్థం లేదా అతి గంభీరం ఉండదు, విస్తారం కూడా చెప్పొచ్చు, ఒక మాటలు కూడా చెప్పొచ్చు. ఎట్లా పురుషుని మనసు యాడ ఉంటుందంటే తంత్రశాస్త్రం చెప్తుంది 3 జాగాలు ఉంటుందంట. యాడ ఒక్కటేపంటే జననేంద్రియంలా, ఒక్కటేముంటుందంటే హృదయంలా, ఒక్కటేముంటుందప్పంటే అతనిది నేత్రంలో ఉంటుందంట. 3 జాగాలు ఉంటుంది. ఎవరిది? పురుషునిది. స్త్రీది ఆడు ఉంటుంది అప్పంటే యోనిలా, నాభిస్థానంలో, వృక్షస్థానంలో ఉంటుంది. ఈ 3 జాగాలు తంత్రశాస్త్రం చెప్తుంది. 3 జాగాల మనసు ఉంటుందంట స్త్రీకి. వృక్షస్థలము, నాభి, యోని. పురుషునికి నేత్ర, హృదయ, జననేంద్రియ. ఈ 3 జాగాలు ఉంటుంది. ఈ 3 ఎప్పటికీ కామంనే బోధిస్తావంట, ఇంకో దాన్ని బోధియవంట. ఈ 3 ఏం చేస్తుంటే బహిర్ముఖం చేసి కామంని ఆకర్షణ చేసే శక్తి దీనిలోకి ఉండదంట. ఈ మూడు చెప్తూ ఉంటే కామంని ప్రదర్శనం చేపిస్తూ ఉంటా, కామంనే చూపుతావంట. ఆ దానికి స్త్రీ ఏం చేస్తుందప్పంటే ఈ 3ని చూసేట ఆశ పురుషునికి ఉంటుంది. 3 స్థానంని చూపెట్టి ఆశ స్త్రీకి ఉంటుంది. వృక్ష, నాభి, యోని 3. ఇవి అతి సూక్ష్మమైన విషయాలు తను చెప్తుండా. జ్ఞాన భైరవుడు శివుడు పార్వతి చెప్పినాడు. ఈ 3 ఉంటాయి. ఈ స్వామి ఏం చేసినాడు శంకరాచార్య? ఇప్పుడు నారీ స్తంభర నాభీదేశం అని ఒక్కటిని తీసుకున్నాడు, ఒకటి విషయంని తీసుకున్నాడు ఇక్కడ స్వామి. ఏమి ఒకటి అంటే నారీ స్తంభర నాభి దేశం. ప్రతి ఒక్క యువతిలో ఏముండలేదేవో యువావస్థంలో ఉన్నవాడు ఇప్పుడు ఏం చూస్తాడప్పంటే కామాతురం గురించి. కామికుడు వృక్షస్థలంని నాభినే చూస్తాడు. 3వ స్థానం చెప్పలేడు శంకరాచార్య. గుప్తం ఉన్నదానికి ప్రదర్శన చేయడానికి అది. కానీ ఈ 2 ఏమప్పంటే బహిర్ముఖంగా స్త్రీ చూపుతుంది, పురుషుడు దాన్నే చూసి కామంని పెంచుకుంటాడు, కామాసం చేస్తాడు, కామ ఇచ్చ చేస్తాడు. దానికి ఏమంటున్నాడంటే ఏ మూర్ఖుడా నారీ స్తంభర నాభీదేశం. నీవు చూసిన ఈ స్త్రీలోన యువతిలోన ఏం చూస్తీవి నువ్వు? ఆవిడలోన శరీరంలోన బయటికున్న వృక్షస్థలములని చూస్తీవి, నాభిని చూస్తీవి. ఆ దాంట్లో చూసేమప్పుడే పాగలవుతుండవు నువ్వు. మూఢమతి నారీ స్తంభర నాభీదేశం
దృష్ట్వా మాగా మోవావేశం. అవి చూసిన తక్షణమే నీ బుద్ధి పాగలెత్తివి. నీ చంచలమాయనికి మోవం ఆవరణం చేసే ఆ దానికి నువ్వేమప్పంటే బలి అవుతివి. ఆ దానిలో నీపంటే స్తుతి చేయనికే పడుతుంది నువ్వు. ఏ మూర్ఖుడా, అవి ఏమిటివి తెలుసా అని అంటున్నాడు. ఏమిటివి అవి? ఏతన మాంసవాది వికారం. ఆ శరీరం లోపట తిన్న అన్నము ఆ దాని జీర్ణమైన సప్తధాతులైతే దానిలోన మొదటిది మాంసం ఏమవుతుందో ఆ మాంస వికారం రా నకసిక పర్యంతర నీ చర్మము ఆవరణం చేసింది. అదేమిటిది? మాంసమే. అదే నెత్తి అయింది, అదే పణ, అదే కండ్లు, అదే ముక్కు, అదే చెవులు, అదే నోరు, అదే ఎదలు, అదే నాభి, అదే నితంబ, అదే కాడు. ఇవన్నీ ఏమిటివి? మాంస వికారం కదరా. ఆ మాంసమై బయటికి వచ్చిన దాన్ని నీవు ఎదలని పేరు పెడితివి. నువ్వేమని పెడితే దానికి వృక్షస్థలాలని, నితంబమని, నాభి అని పేరు పెట్టి ఆ మాంస వికారంని చూడకుండా ఆ నాభి ప్రదేశమని, వృక్షస్థలని, నితంబమని, కండ్లని చూసి కామాతురమయ్యి మోహంలో పడుతుండే మూర్ఖుడా కనిపేది అది అంతేమిటిది? మాంస వికారం. యతన మాంసవాసాది వికారం. ఈ కింది నుంచి నాభి నీవు శరీరం పూరా ఏమిటిది? చర్మమైంది. ఆదాని నుంచి మాంసమే చర్మరూపమైంది, మాంసమే కండ్లైనవి, మాంసమే ముక్కయింది, మాంసమే చెవులైనవి, మాంసమే అంత అయింది, కంఠమైంది. ఇంకేముండదు అది. యసనమాస మాంస మాంసవాస అది వికారం. అదే ఈ పూర్వ శరీరంలా వ్యాపించి అది నెత్తి అనిపిస్తుంది. పణ, కండ్లు, చెవు, ముక్కు, నోరు, కంఠము, ఎదలు, మన ఉదరము, నాభి, గుప్తంగము, కాళ్ళు ఇవన్నీ అయ్యింది ఏమిటిది? మాంసాది వికారం. మనసేయ విచింతేయం అన్నాడు. ఆడ చిత్తం అన్నాడు, ఈడేమన్నాడు? విచింతేయం. ఈ మనసు ఆ మాంస వికారంని మాంస వికారం. అవి మాంసము ఒక ఆకారం పొందింది కదా, రక్తమే మాంసమయ్యి గడ్డగట్టి ఎదలైనవి, కండ్లు పండ్లు అన్నైనవి. మాంస వికారంని మనసు విచింతేయ. మనసు విచిత్రంగా చింతన చేస్తుంది. ఏం చేస్తుంది అదంటే దాని పేరు పెట్టింది. ఇవి వృక్షస్థలాలు, ఇది నాభి. అది చింత చేస్తుంది. ఏం చేస్తుంది? మనసు విచింతేయ. వారం మళ్ళా చూసిందే చూసుకుంటా, దాన్ని చింతన చేసుకుంటా, చేసిందే చేసుకుంటా ఈ మనసు నిన్నే పాగలు చేసి పెట్టింది. మూర్ఖుడా, మాంస వికారం నీ అది ఏముండదు కదా దాంట్లోన. మాంసం తిన్న అన్నము సప్తధాతులు అవుతుంది, మాంసం అవుతుంది, నరలు అవుతాయి. అదే ఏమైంది దానిలోన? కొవ్వు, అదే మలము, అదే మూత్రము. దీన్ని ఇడిసింగేముండదురా దానిలోనే. లేదా కొవ్వు లేదా, చర్బి లేదా, మాంసం లేదా, మలమూత్రాలు లేవా, రక్తం లేదా, నరలు లేవా, బొక్కలు లేవా. అవి కనిపిస్తే వికృతి అని కాసి ఆ శరీరంలో ఏం చేసింది? చర్మరూపంగా అన్నిటిని ఆవరణం చేసింది. ఆవరణంని చేసి నీకు ఉపయోగం చేయడానికి పరమాత్ముడు నానా ఇంద్రియాల రూపంగా ప్రదర్శన చేపించినాడు. కళ్ళని చూడనికే పెట్టినాడు, అది మాంస వికారం కదా. ముక్కుని శ్వాసం కొరకే పెట్టినాడు, నోరు మాట్లాడడానికి, నాలుగు రుచులకి, చెవులు ఇన్నికే, ఈ ఎదలు ఏమప్పంటే తల్లి పాలుదాపనీకే కదా. మళ్ళీ అవన్నీ చూసి ఎదలను చూసి నీవు నాభిని చూసి నారి స్తంభర నావీదేశం దృష్ట్వా మాగా మోవావేశం యతన మాంసాది వికారం మనసి యచి విచింతయ వారం. ఆ మాంస వికారం అని తెలియకుండా మాంసం ఏమప్పంటే వికృతి రూపమైన శరీరంని నానా పేర్లు పెట్టి దాన్ని చూసుకుంటా పాగలయ్యి నీ మూఢమతి మోహంలా ప్రవేశమయ్యి దానికి నీవు షికారైన బలి అయినవు. మాంస వికారం అని ఎందుకు తెలుసుకున్నావురా? 3 జాగాలు ఉంటుంది.
పురుషునికి 3 జాగాల మనసు ఉంటుంది. కన్నులో ఇప్పుడు చూసాడు కళ్ళ నుంచే కదా, మరి చూసింది ఏమిటిది? వక్షస్థలంని, నాభిని చూసి కామాతురమవుతాడు, మోహగ్రాస్తుడవుతాడు. ఆ చూపలని స్త్రీకి ఉంటుంది. 24 గంటలు స్త్రీ ఆ సౌందర్య ప్రసాదము సుందరం కనిపించాలని పురుషుణ్ణి కామాతురం చేయనీకేనే ఆమె అలంకారం చేస్తుంది, కానీ ఇంకేం ఉద్దేశం లేదు. ఆడ అలంకారం చేపించాలని పురుషునికి ఏనుకుంటుందంటే ఆకర్షణ మావాలని. శరీరంలో ఆకర్షణ మాటలకు ఏమీ లేదు. మాంస వికారం తెలుసుకుంటే నీవు ఒక బ్లేడ్ లేదంటే ఒక చాకు తీసుకొని పన మీద కోస్తే వచ్చే రక్తమే, ముక్కు మీద కోస్తే రక్తమే, నీ ఎదల మీద కోస్తే రక్తమే, నాభికాడ కోస్తే రక్తమే, ఏడన్నా దానిలోన ఉండేది ఏమిటంటే మన రక్తమే. శుక్ర చోణితుల నుండి తయారైంది. శుక్ర చోణితులే నిండి ఉంటాయి, కానీ ఇంకేముంటలేదు దానిలోన. ఆ దాన్ని చూసి ఈ మనిషి ఆ వికారాన్ని పొందుతున్నాడు. అది ఉన్నది మాంస వికారం. ఈయన్ని మనసు వికృతి చేస్తుంది. ఎందుకు తెలుసుకున్నాడు వీడు? మూర్ఖుడా, భజగోవింద. ఆ గోవిందుణ్ణి అఖండానందమైన పరబ్రహ్మ స్వరూపమైన మహావాక్యంని బోధించే ఆ మహావాక్య అర్థముని బోధించే ఆ గురునాథుడు, మళ్ళీ ఆ గురువు నుంచి తెలిచడి పరబ్రహ్మని భజించు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ నాభిని చూసేనికి ఆకర్షణమవుతారు. మనిషిలోనే ఇప్పుడు చెప్తే 3 స్థానాలు. ఇవన్నీ గుప్తం ఏనికి పెట్టాలి అంటే ఇవి కర్మేంద్రియాలు, శరీరంలో ఉండేటివి అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కానీ ఒక మనసు చిత్తం ఉండదు కదా, విచింతేయ వారం వారం. చిత్తం యా దాని మీద ప్రవేశం అవుతుందో తదరూపమవుతుంది. అది అప్పుడు వృక్షస్థలంలో నాభిని చూడను కామావేశమునికి తెలిసిన కేవల వాసన కామమే కనిపిస్తుంది. ఈయనకి శరీరం కూడా కామమే. శరీరం పుట్టింది కామంలా, కామంనే అది చింతన చేస్తుంది, ఆకర్షణ చేస్తుంది. ఆ దాన్ని చేయనికనే ఆశపడుతుంది. అని కామం నుంచి వచ్చింది, కామంని చూస్తుంది, కామంలోనే అది ఉంటుంది. ఎందుకంటే దాని తత్వము, దాని ఆకర్షణ కామంకే శరీరం. అది దానికి 3 స్థానాలు ఏమప్పటే వేగంగా కామంని జాగృతి చేస్తుంది అని. ఇంద్రియలోన కండ్లని ఏమప్పంటే మనసు దర్పణం అన్నారు. కండ్లని నేత్రంలో ఉంటుంది ఎవరికి? పురుషులకి. స్త్రీలకి ఆడుంటుందంటే వృక్ష నాభి యోని అది ప్రదర్శన చేస్తారు. ఆ ప్రదర్శన చేసేది ఏమంటే పురుషుణ్ణి కామాతురం విగ్వేగం చేసి ఇచ్చపూర్తి చేసుకునేకే. సో దానికి ఆ దాంట్లో చూసి నీవెందుకు మోహిస్తుండవురా మూర్ఖుడా, మాంస వికారం కదా. సో నీవెవరిని చేయలే. ఆ స్త్రీ ప్రసన్న మలమూత్రదానం, గురువు ప్రసన్న వైకుంఠదానం. సో నీవు ప్రసన్నం చేపిస్తుండవు. ప్రసన్నం చేయనికి ఏ యోచన చేస్తావో, ఏ నీవు వినంతి చేస్తావు, ఏదో అడిగింది ఇచ్చి మోహంలో పడి నీవు ప్రాప్తి చేసుకున్నాడు. అది ఏమి ఇస్తుంది? స్త్రీ ప్రసన్న మలమూత్రదానం. ఆ మలమూత్ర విసర్జన క్రియకి, మలమూత్ర విసర్జన స్థానంకి, ఆ మలమూత్రం నుండి ఒక ప్రకృతి విశిష్ట చైతన్య భగవంతుడిచ్చిన ఒక శక్తి, దాని నుండి నీలాక ఒక పిండం తయారవుతుంది. ఆ శక్తి దానికి ఉండదు. సంతానంకి వివాహ చేసుకునేలే, ధర్మం నుంచి చేసుకొని ధర్మం నుంచి ధ్యానం చేసి పిల్లలు కనాలి, అందరికీ కళ్యాణం అవుతుంది. కేవలం దేయ ఆసక్తుడయ్యి నాభిని కానీ వృక్షస్థలంని చూసి నితంబంని చూసి అవన్నిటివి మాంస వికృతిలు. మాంసం ఎట్లా తింటారో ఆహార విహారం నుంచి ఏమో శరీరము పెరుగుతుంది, ఉబ్బుతుంది. అవి ఆకారాలు అవుతాయి. ఆ ఆకారాలకి పేరు పెట్టి నీవు దానిలోన తత్వంని తెలియకుండా ఉండేదంతా ఏమిటిది? మాంస వికృతే, మాంస వికారమే కదా అని తెలిస్తే ఆ దేయాసక్తి తొలుగుతుంది.
కానీ మాంసం కనిపించలేదు నీకు, నీకు అక్కడ అమృతం కనిపిస్తుంది. ఇక నీవు దానికి నీవేమప్పంటే మూఢుడవుతావు, ఆ దానికి నీవు ఒలెపడతావు, ఆ దానిలోన పడి నీ జీవనం ఏమపడి చెడుపుకుంటావు అని భగవంతుడు శంకరాచార్య ఏం చెప్తాడంటే, మనసు విచింతయ వారం వారం. ఇదని తెలుసుకో. స్త్రీ పురుషుడు ప్రకృతి, ప్రకృతి పురుషు అంటే స్త్రీ ఏమిటిది ప్రకృతి, పురుషు అంటే ఆత్మ. తోడు ఇద్దరు సమ్మోహం ఉంటే ఏమప్ప అంటే ఈ జగత్తు ఎంత తయారైంది. అట్లనే ఆ జగత్తులో స్త్రీ పురుషుడు లింగభేదం నుండి ఓడు కూడా ఒక సంతతి ఉత్పత్తం చేస్తారు అంతే. కానీ స్త్రీ చేసేటి ఆకర్షణ వృక్షస్థలని నాభిని చూపెట్టి ఏతు ఏమిటిదంటే పురుషుల్లోన కామ జాగృతి చేయనీకనే ప్రదర్శనం చేస్తారు, ఇంకేమీ లేదు. అలంకార సౌందర్య సుందరం ఉండలే, ఇంక సౌందర్య ప్రియమైంది, ఆకర్షణం ఉండాలి. కానీ ఆకర్షణం ఎట్లా అంటే ఈశ్వర ప్రాప్తి. శరీరము మలినం పెట్టుకునేది కాదు. సుందరం ఉండలే, అనుకూలం ఉండలే, ఆకర్షణం ఉండలే, దాని నుండి ప్రభావం అవుతుంది. కానీ ఇతరులను ఆకర్షణ చేసి కామాతురంకి ఉండేది అది సౌందర్యం కాదు, అది మలినం అని స్వామి ఏం చెప్తున్నాడు శంకరాచార్య. ఈ కామికలకి పైల శ్లోకం ఏం చెప్పంటే పండితులకి, రెండోది ధన పిపాసులకి, ధనం మీద ఆశ పెట్టినోడికి, మూడవది ఏమంటే కామికులకి చెప్పినోడు. రేపు నాలుగవది. జయ జయ గురుమంగళం పార్వతీపతి శివరారా మహాదేవ్.